తెలుగు సినిమా చరిత్రలో మాతృదేవో భవ చిత్రం ఒక ఎమోషనల్ క్లాసిక్గా నిలిచిపోయింది. ఈ చిత్ర విజయానికి కీరవాణి సంగీతం, ప్రత్యేకించి రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అనే పాట ఎంతగానో దోహదపడింది. అయితే ఈ పాటకు జాతీయ అవార్డు లభించినప్పుడు ప్రముఖ గేయ రచయిత వేటూరి సుందరరామ్మూర్తి గారు దీనిని స్వీకరించడానికి నిరాకరించడం వెనుక ఒక గొప్ప త్యాగం ఉంది. ఈ విషయం చాలామందికి తెలియదు. తాజాగా ఈ విషయాన్ని సినిమా దర్శకుడు కె. అజయ్ కుమార్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. జాతీయ అవార్డును తిరస్కరించడానికి వేటూరి చూపిన కారణం తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించలేదు అనేది. ఈ నిర్ణయం కేవలం ఒక వ్యక్తిగత అవార్డుకు సంబంధించింది కాదని, తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని సంబంధించిందని అజయ్ కుమార్ వివరించారు. అవార్డు ప్రకటించినప్పుడు అజయ్ కుమార్ వేటూరి గారిని ఆ అవార్డును స్వీకరించమని బ్రతిమలాడారు. దానికి వేటూరి గారు, వద్దు అజయ్, నువ్వు సినిమా కష్టపడి చేశావు, నీ బాధ నాకు తెలుసు, కానీ ఇది కేవలం నాకు వచ్చిన వ్యక్తిగత అవార్డు. నేను ఎంత ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానో చూడు. నాకు ఒక్కడి కోసమని కాదు, మన జాతి, మన భాష కోసం అని అన్నారని గుర్తు చేసుకున్నారు. ఈ చర్చ తర్వాత వేటూరి నిర్ణయానికి అజయ్ కుమార్ కూడా కన్విన్స్ అయ్యారట. తెలుగు భాషా అభిమానం, ఆత్మ గౌరవం విషయంలో వేటూరి నిబద్ధతను ఇది తెలియజేస్తుంది. అవార్డు వచ్చిందనే విషయం ఎక్కువ మందికి తెలిసినా ఆయన తిరస్కరించారనే నిజం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసని అజయ్ కుమార్ అన్నారు. అందుకు కారణం కూడా చాలా మందికి తెలియదు అని అన్నారు. ఇది ప్రజల్లోకి వెళ్ళాలని, వేటూరి త్యాగం అందరికీ తెలియాలని ఆయన కోరారు. మాతృదేవో భవ సినిమా నిర్మాణం 1993లో కేవలం 30 లక్షల వ్యయంతో మాత్రమే జరిగింది. ఆ రోజుల్లో అది చాలా తక్కువ మొత్తం. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించి దాదాపు 7 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. సినిమాలోని భావోద్వేగాలు, కథాంశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.